విస్సన్నపేట మండల కేంద్రంలో రాజకీయాల్లో అడుగుపెట్టాలనే ఆలోచనతో ఒక నవ యువకుడు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఎడతెరపిన వర్షాల కారణంగా పారిశుద్ధ్య లోపాన్ని గుర్తించడంతో పాటు 4వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ పరిశీలిస్తూ ఆ పర్యవేక్షణలో గతంలో వేసిన తూరలు భూమిలోకి ఉండటం మూలాన డ్రైనేజీలో ప్రవహించవలసిన నీళ్లు రోడ్డుపైకి వస్తున్నాయని, దాని మూలాన డ్రైనేజీలు కూడిపోయి చివరకు నీళ్లు రోడ్లపైకి ప్రవహిస్తున్నాయని గుర్తించడం జరిగిందని, ఈ విషయంపై మండల అధికారులను త్వరలో కలవనున్నట్లు చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి నాయకుడు ముందుకు వెళితే సమస్యలు ఉండవు. అదేవిధంగా విస్సన్నపేట గ్రామ పంచాయతీ పుట్టి 80 ఏళ్ళు దాటుతున్నా ఇవాళకు కూడా వీరేశలింగం హిందూ శ్మశాన వాటికకు శవదహనానికి సంబంధించి నీరు నీడలేకపోవటం ఒక రకంగా బాధాకరమైన విషయమే. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా, ఎంతమంది ఎంపీపీలు మారినా, ఎంతమంది జడ్పీటీసీలు మారినా, మరెంతమంది సర్పంచులు మారినా విస్సన్నపేట గ్రహస్థితి మాత్రం మారకపోవటం దురదృష్టకరమనే చెప్పాలి. 4 ఎకరాల స్థలం ఉండాలి, ఈరోజు 2 ఎకరాలు కూడా లేదంటున్నారు. మరి ఇటుపక్క నుంచి ఎవరు ఆక్రమించుకున్నారో తెలియదు, పట్టించుకునే నాదుడు లేడు. ఇంకా ముందుకు వెళితే హిందూ శ్మశాన వాటికలో సంబంధించి అస్థికల బాక్సులు ఉండాలి, లేవు. అదేవిధంగా కర్మలు చేసుకోవడానికి భవనము సౌకర్యవంతంగా లేదు. అది ఎప్పుడో 50 ఏళ్ళ నాటి 50 ఏళ్ళు 60 ఏళ్ళ నాటి కట్టిన భవనమే తప్ప మళ్ళీ ఆ భవనం డౌన్ అయిపోయింది. ఆ తర్వాత భవనం కట్టిన వాళ్ళు లేరు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ రోజు విస్సన్నపేట మండలంలోని తాతకుంట్ల గ్రామానికి సంక్రాంతి రోజులలో భోగినాడు దివంగత కోడెల శివప్రసాదరావు గారు రావడం జరిగింది. ఆ రోజు వేదం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సత్యనపల్లిలో మేము శ్మశాన వాటికలు కట్టాం, అవి బయట నుంచి చూసే వాళ్ళకి దేవాలయాల్లాగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన చెప్పిన మాటకు స్ఫూర్తిగా ఆనాడు గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానంగా నరేగా శాఖ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అయితే ఆనాడు బీసీ సోదరులు నామినేటెడ్ వర్క్గా ప్రారంభించిన తర్వాత 4,50,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వారిలో కొంగళ శ్రీనివాసరావు ప్రస్తుతం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గంజినమైన రమేష్ టీడీపీ నాయకులు, వీరితో పాటు పలగాని మాధవరావు జిల్లా బీసీ నాయకులు టీడీపీ పార్టీ తరఫున, వీరంతా కలిసి మరిపోయిన చిన్నోడు అలియాస్ వెంకటేశ్వరరావు మాజీ విస్సన్నపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు, వీరందరూ కలిసి శ్మశాన వాటిని అభివృద్ధి చేద్దాం లక్ష్యంగా ముందుకెళ్ళడం జరిగింది. వీరు 4,50,000 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళకి 1,30,000 రూపాయలే తిరిగి రావడం జరిగింది. రిమైనింగ్ అమౌంట్ వరకు గతంలో ఎన్నో దరఖాస్తులు చేశారు. ఉపాధి హామీ నుండి డబ్బులు తెప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పని పీడీగా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఉంది. ఏదున్నా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు ఒక అధికారో నేను చేస్తా అంటే ఏ పని అవ్వదు. అందరి సహాయం కావాలి, అందరి సహకారం కావాలి. పని జరగనివ్వకుండా ఉన్నా పుల్లలు పెట్టినా అది ఇబ్బంది. డ్రైనేజీ వ్యవస్థ 4వ వార్డులో గతంలో వేసిన తూరలో నేలపై ఉండటం మూలన, నేలలో కుంగిపోవటం మూలన, ఇసుక మేట వేయటం వలన, బురద మేట వేయటం వలన డ్రైనేజీలు పూడుకుపోయాయి, తూరలు పూడుకుపోయాయి. దీనివల్ల
4వ వార్డులో నీరు వర్షం పడినప్పుడు రోడ్లపైకి వస్తుంది, రోడ్లపై ప్రవహిస్తుంది. ఈ విషయాలను పరిశీలించాలని మండల అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతోంది. నమస్కారాలతో సర్వేశ్వరరావు, బిఏ పాలిటిక్స్.